అక్రమాస్తుల కేసులో నిందితుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీబీఐకి తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్లినట్లు వెలుగులోకొచ్చింది. జగన్ ఇటీవల ఐరోపా వెళ్లబోయే ముందు సీబీఐకి తన నెంబర్ కాకుండా మరొకరి నెంబర్ ఇచ్చారని, ఈ నేపథ్యంలో ఆ పర్యటన అనుమతిని రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును అధికారులు ఆశ్రయించారు. ఈ నెల 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు ఐరోపా పర్యటనకు వెళ్తున్నానని, అందుకు అనుమతించాలి అంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేసిన సంగతి విదితమే. విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలన్న షరతులు విధిస్తూ సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ తనది కాదని సీబీఐ పరిశీలనలో తేలింది. బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్ తీరును కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. వేరే నెంబర్ సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దుపరచాలంటూ హైదరాబాద్ సీబీఐ ప్రధాన న్యాయస్థానంలో సీబీఐ మెమో దాఖలు చేసింది. ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం ఇటీవల విచారణ చేపట్టారు. షరతుల ప్రకారం ఫోన్ నెంబర్ సమర్పించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డిని ఆదేశించారు. ఆయన కౌంటర్ దాఖలు చేశాక మెమోపై గురువారం కోర్టు విచారణ చేపట్టనుంది.